రామచంద్రరావు గారు అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రాణమిత్రుడు, ఆయన ఆత్మ అని అంటారు కదా. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు ఆయనకి సలహాదారుగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్తో కేవీపీ గారు ట్రావెల్ కాలే, కాంగ్రెస్లోనే ఉన్నారు. దానికి కారణం జగన్ వ్యవహార శైలి కేవీపీ గారికి నచ్చక అంటారు. జగన్ గారు కూడా కేవీపీ గారిని సరిగా రిసీవ్ చేసుకోలేదంటారు. వాటెవర్, మొత్తానికి ఆయన కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. ఈరోజు కేవీపీ రామచంద్రరావు గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏంటి అంటే, ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఆ రోజుల్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి చిరంజీవి గారి కుటుంబాన్ని వేధించారు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యం పార్టీ 2008లో పెట్టాలనుకున్నప్పుడు అంతకంటే ముందే ఒక 2 years ముందే ఒక ఐపీఎస్ అధికారి సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసి మీరు రాజకీయాల్లోకి వస్తున్నారని అడిగారని, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం నాకు లేదని చెప్పానని, అప్పుడు మీ అన్నయ్య రాజకీయాల్లోకి రాబోతున్నాడని అడిగితే నాకు తెలియదని చెప్పానని, అప్పుడు ఐపీఎస్ అధికారి పవన్ కళ్యాణ్ చెప్పారట, మీ మీద రాజశేఖర రెడ్డి గారి కన్ను ఉంది, మీ కుటుంబం మీద ఏదో రకమైన కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాజశేఖర రెడ్డి సిద్ధమవుతున్నాడు, మీరు రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే సమాచారం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉంది అని చెప్పారని, ఆ ఐపీఎస్ అధికారి చెప్పినటువంటి ఒక 2 years తర్వాత నిజంగానే కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ఆ కుటుంబాన్ని బదనాం చేయడం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయత్నం చేశాడని, ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పుకొచ్చారు. దాని మీద ఇవాళ వివరణ ఇస్తూ కేవీపీ రామచంద్రరావు గారు లేఖ రాశారు. కేవీపీ రామచంద్రరావు గారు చెప్పుకొచ్చిన విషయాలు ఏంటంటే, అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారి మీద చిరంజీవి గారి మీద ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదు. వీళ్ళు అసలు రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ శత్రువులు కాదు. అసలు ఆయనకి రాజకీయంగా అక్రమ కేసులు పెట్టి వేధించే పరిస్థితి లేదు. ఆ రోజుల్లో ఐపీఎస్ అధికారి పవన్ కళ్యాణ్ గారికి చెప్పాడంటున్నటువంటి విషయాలన్నీ అబద్ధాలే. కావాలంటే ఐపీఎస్ అధికారి సిద్ధమైతే లైవ్ డిటెక్టర్ టెస్ట్కి సిద్ధమా, బహిరంగ చర్చకు సిద్ధమా? లైవ్ డిటెక్టర్ టెస్టులో బహిరంగ చర్చలో కనుక ఇదే విషయాలు కనుక చెప్తే నేను 10 కోట్ల రూపాయల జరిమానా కట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని కేవీపీ రామచంద్రరావు గారు సలహా విసిరారు. అదే క్రమంలో ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. మీరు వైసీపీ మీద కోపంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అంటున్నారేమో, వైసీపీకి వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధం లేదు. ఇది కీలకమైన కామెంట్. సరే, వైఎస్ రాజశేఖర రెడ్డిని వెనకేసుకొస్తారు కేవీపీ రామచంద్రరావు గారు ప్రాణ స్నేహితుడు కాబట్టి, ఆత్మ కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు, అదంతా ఓకే. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డికి వైసీపీకి సంబంధం లేదు, ఈ కామెంట్ చాలా కీలకమైంది. ఎందుకంటే వైఎస్ఆర్ పేరుతోనే, ఆ ఇమేజ్తోనే, ఆ బొమ్మతోనే జగన్ పార్టీ పెట్టుకున్నాడు, రాజకీయంగా నిలబడ్డాడు. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి సెంటిమెంట్నే క్యారీ చేస్తున్నాడు. మొన్న కూడా రాజశేఖర రెడ్డి మరణం గురించి మాట్లాడాడు కదా జగన్. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి సింపతిని నమ్ముకొని జగన్ రాజకీయం నడుస్తుంది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డికి వైసీపీకి సంబంధం లేదు అని కేవీపీ గారు కుండబద్దలు కొట్టారు. ఇప్పుడే కాదండి, గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్ కనుక ఉంటే నేను కూడా ఆయనతో కలిసి ట్రావెల్ చేసేవాడిని. కానీ అలా లేడు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ సిద్ధాంతాలు వేరు, అండ్ జగన్ రాజకీయ విధానాలు సిద్ధాంతాలు వేరు. జగన్కి అధికారం మాత్రమే కావాలి, రాజశేఖర రెడ్డికి సంక్షేమం కావాలి, రాష్ట్రం కావాలి, కాంగ్రెస్ పార్టీ కావాలి, అంటే తనకు అవకాశం ఇచ్చిన పార్టీ కావాలి. ఇవన్నీ కేవీపీ గారు గతంలో చెప్పినవి. ఇంకా చాలా ఉన్నాయండి, ఇప్పుడు సందర్భం కాదు. కానీ ఆయన పవన్ కళ్యాణ్కి లేఖ రాశారు. ఆ లేఖలో ఈ విషయాలన్నీ పొందుపరిచారు. ఒక బహిరంగ సవాల్ని పవన్ కళ్యాణ్కి విసిరారు. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణ నిరూపించాలి, బహిరంగ చర్చగా మీరు సిద్ధమా? మీరు సిద్ధమైతే లైవ్ డిటెక్టర్ టెస్టు ఐపీఎస్ అధికారితో చేపిద్దాం, నేను 10 కోట్ల జరిమానా కడతాను రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణలు కనుక నిరూపిస్తే అనేది కేవీపీ గారి వర్షన్. మరి కేవీపీ గారి వర్షన్కి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి రిప్లై ఇస్తారో చూడాలి. కానీ ఆ రోజుల్లో అయితే గట్టిగానే ఫైట్ నడిచింది. ఇంకొక మాట అన్నారు కేవీపీ గారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ మీద, ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అనేక మాటలు మాట్లాడినప్పటికీ పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి కేసులు రాజశేఖర రెడ్డి పెట్టలేదు అని కూడా చెప్పుకొచ్చారు. కానీ
ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు గట్టిగానే పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా ముందుకెళ్లారు. అలాగే చిరంజీవి కుటుంబం మీద కూడా అప్పట్లో కాంగ్రెస్ గట్టిగానే వెళ్ళింది. అయితే ఇక్కడ ఒకటి అంటారు, అసలు చిరంజీవి పార్టీ వెనకాల ఎంతో కొంత రాజశేఖర రెడ్డి ఉన్నాడు, అందుకనే ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. తర్వాత కాలంలో అంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, లేకపోతే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చేదని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన క్యాబినెట్ సహచరులతో అన్నారు అనేది. ఆ ప్రజారాజ్యం ఉండటం వల్లే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరటం వల్లే ఈ ఆ రోజు 2009లో కాంగ్రెస్ పార్టీ తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చింది అనేది. అది రాజశేఖర రెడ్డి గారే ఒప్పుకున్నారు అనేటువంటిది కూడా అంటారు. తర్వాత అదే ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలోకి విలీనమైంది. దాని వెనకాల కూడా రాజశేఖర రెడ్డి గారే ఉన్నారు. సరే, ప్రజారాజ్యం విలీనం అయ్యే నాటికి రాజశేఖర రెడ్డి గారు లేరు, చనిపోయారు దురదృష్టం కొద్ది. కానీ ఆ చర్చ స్టార్ట్ అయినప్పుడైతే ఉన్నారు అనేటువంటిది. మొత్తానికి కేవీపీ లెటర్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.